కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే ఇంట్రీమ్ స్టే మనందరికీ తెలుసు. బీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీలో జరిగేటువంటి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మరి రిజర్వేషన్స్ 42% ఇస్తూ జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. దానిపైన మరి కొంతమంది హైకోర్టులో కేసు వేయడము, అది సుదీర్ఘంగా మరి వాదనలు జరగడము, నిన్న సాయంకాలము మరి స్టే ఇవ్వడము, ఆ ఎన్నికల్ని మరి షెడ్యూల్ అనౌన్స్ చేసి నిన్న ఉదయం పూట నామినేషన్లు ప్రక్రియ మొదలైన దాన్ని రద్దు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన విషయం మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ నిజంగా అయితే నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా ముందే దీన్ని రిజెక్ట్ చేసేసారు. ఈ జీవోని ఎక్కడ కూడా స్పందన లేదు, ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ జీవో ద్వారా ఎన్నికలు జరుగుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు. ముఖ్యంగా బీసీ సోదరులు గ్రామాల్లో కూడా నమ్మలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు మరి ప్రజలు నమ్మలేదు. కాబట్టే ఎన్నికల వాతావరణమే గ్రామీణ ప్రాంతాల్లో రాలేదు. దసరా పండుగ తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంది. ఎవరు పండుగ కార్యక్రమాలు తప్పితే కానీ రాజకీయ కోలాహలం ఎక్కడ జరగలేదు. నేను ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడినప్పుడు అన్న ఎవరు నమ్ముతలేరు ఎన్నికలు అయితే అని చెప్పేసి అన్నారు. అంటే ప్రజలు తీర్పు మొదలైచేసిండ్రు ఈ ఎన్నికలు జరగవని. కారణం ఏంది? రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ప్రజలకు చెప్పిండు, టీవీలలో చెప్పిండు, అన్నిటి చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నీ మోసం చేస్తా అని చెప్పిండు. అది శాసనసభ ఎన్నికల్లో చెల్లింది. వాగ్దానాలు ఇచ్చిండు, ఆ వాగ్దానాలు కొంతవరకు ప్రజలు నమ్మిరు. చాలా తక్కువ పర్సంటేజ్. మా పార్టీ ఓటమి కూడా కేవలం 1.6% ఓట్లతోనే మేము ఓడిపోయినాం. తక్కువ శాతంతోనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ 2 సంవత్సరాల లోపట రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈయన ఏది చెప్పినా కూడా నమ్మొద్దు మనం. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నీ మోసం చేస్తా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు, ఈయన మోసం చేస్తా అన్నా కూడా ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టే ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. మొన్న ఎన్నికల జరుగుతాయని చెప్పి కూడా ఎవరు కూడా ఆశపడలేదు. కానీ మా పార్టీ తరఫున, మా లీగల్ టీం తరఫున మేము చాలా స్పష్టం చేయదలుచుకున్నాం. యావత్తు తెలంగాణ ప్రజలకి ఉత్కంఠంగా వాదనలు అవన్నీ జరిగినా ప్రజలు చాలా బ్రహ్మాండంగా తెలుసుకున్నారు ఏం జరుగుతుంది ఏందనేది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, కొంతమంది మంత్రులు నిన్న సాయంకాలం తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని విమర్శించారు. వాళ్ళు బీజేపీని విమర్శించడంలో నేను తప్పు పడతలేను. కేంద్రం లోపల వాళ్ళు సహాయ సహకారం అందించలేదు, ఆ చట్టాన్ని మరి రాష్ట్రపతి దగ్గర ఉన్న చట్టాన్ని మరి ఆమోదింపయ్యలేదు. తర్వాత దాన్ని రక్షించడానికి 9వ షెడ్యూల్లో బీజేపీ పొందపరిచేటువంటి ప్రయత్నం చేయలేదని మీరు మాట్లాడితే బీజేపీ పైన తప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు నిందించే ప్రయత్నం చేసిండ్రు. మీరు మొన్న ఈ ప్రయత్నం చేసిండ్రు, ఏది రిజర్వేషన్లు శాతం పెంచడానికి. టీఆర్ఎస్ ప్రభుత్వం నాడు మరి కేసీఆర్ గారి నాయకత్వాన ఏప్రిల్ 2017లో పట్టే చట్టం చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సంఖ్య శాతం పెరిగిందని చెప్పి ఒక నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే
మరి అది గవర్నర్ గారు ఢిల్లీకి పంపించడం, ఢిల్లీలో రాష్ట్రపతికి పంపించడం, రాష్ట్రపతి కార్యాలయం హోమ్ మినిస్టర్కి పంపించడం. వాళ్ళు మేము సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు 1992లో ఇచ్చిన తీర్పు ఉంది కాబట్టి మరి వాళ్ళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడనే పెండింగ్ ఉన్నది. మీకంటే మొదలు ప్రయత్నం చేస్తాం మేము. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి చట్టంని రక్షించేటువంటి ఏదైతే బాధ్యతను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించాలంటే ఈ రెండు పార్టీలు, నేను చెప్పేది చాలా ముఖ్యమైన ఇష్యూ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు, ఇవి రెండు కూడా సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో తీర్పులు ఇస్తే దాన్ని అధిగమించడానికి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేశారు. నేను మొదటిది చెప్తున్నా, చాలా ముఖ్యమైనది. ఇందిరాగాంధీ గారు 1972 ఎన్నికల తర్వాత ఆమె మరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి గెలిచిందని చెప్పి రాజనారాయణ గారు అలహాబాద్ కోర్టులో కేసేస్తే ఎన్నికల పిటిషన్ను రాజనారాయణ గారు గెలిచారు, ఇందిరాగాంధీ గారు ఓటమి పాలేరు. మరి ఆ తీర్పు అమలు చేయాలి అంటే ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి, ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి. ఇందిరాగాంధీ ఏం చేసింది? రాజ్యాంగ సవరణ చేసి, రాజ్యాంగ సవరణ 39th అమెండ్మెంట్ చేసి ఆ తీర్పును అధిగమించే విధంగా రాజ్యాంగ సవరణ చేసింది. రాష్ట్రపతి స్పీకర్కే ఉండేటువంటి ప్రొటెక్షన్ ఏదవుతుందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పదాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచి రక్షణ తీసుకుంది ఇందిరాగాంధీ. అంటే ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసింది. మరి ఈ కృష్ణమూర్తి కేసు ఎప్పుడొచ్చిందండి? 2010లో తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది 50% కంటే ఎక్కువ దాటొద్దని. మరి మీది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, సోనియమ్మనే కదా పరిపాలిస్తుంది, మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా. మీరు ఏం ప్రయత్నం చేసిండ్రు? మీ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు, తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కృష్ణమూర్తిగా ఇచ్చినటువంటి వారి ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపల పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ 9లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు? సో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసింది కానీ బీసీల కోసం చేయలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతాడు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, పార్లమెంట్లో నేను అప్పుడు 2014 నుండి 19 వరకు నేను ఎంపీని. ఇంకో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మోడీ గారిని కౌలించుకున్నాడు. మోడీ గారిని ఆయన సీటు దగ్గర పోయి కౌలించుకున్నాడు. ప్రధానమంత్రి మోడీ గారిని లోక్సభలో పోయి కౌలించుకున్నాడు రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు అట్లా కౌలించుకో, బిల్లు పెట్టు, రిక్వెస్ట్ చేయి మోడీ గారిని అఫీషియల్ బిల్లు పెట్టమని, లేకపోతే నువ్వు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి మరి వాళ్ళ జనాభా రీత్యా ఉండాలని చెప్పి పెట్టొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ. ఈ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చేసే ప్రసంగాలు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేసే ప్రసంగాలు అన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆచరణ శూన్యం. ఇది ప్రయత్నం చేసిండ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది. ఒక్కసారైనా పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును అధిగమించే విధంగా దాన్ని ఓవర్కమ్ కావడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఒక్కసారైనా రాహుల్ గాంధీ మాట్లాడిండా? ఖార్గే గారు మాట్లాడినరా? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు.
నవ్వినరు ప్రజలు. జీవో ద్వారా సుప్రీంకోర్టు తీర్పును అధిగమించచ్చా? ఏమనుకున్నారు? పిచ్చోళ్ళు అనుకున్నారా ప్రజల్ని? మిస్టర్ రేవంత్ రెడ్డి ఎట్లా వస్తుంది అది?